హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీకు ఏ హీరో అంటే ఇష్టం బ్రో? మాకు పవన్ కళ్యాణ్ బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిపోతుంది ఓజీ. ఎట్లుండబోతుంది అనుకుంటారు బ్రో? ఎట్లా అంటే కోత బ్రో, కోతే మామూలుగా లేదు. నాకు మళ్ళీ ఆ యాటిట్యూడ్ ఎలా కనిపిస్తుంది అంటే బద్రి అవన్నీ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి బ్రో. ఆ ఓజీ చూస్తుంటే అసలే ప్యాన్ ఇండియా మన స్టార్ మన దగ్గర మామూలుగా ఉండదు తెలుసా. పవర్ స్టార్ అంటే లేచిపోతాయి థియేటర్లు అన్ని. థియేటర్లు మొత్తం ఊపే అంటారా? ఊపే. అక్కడ ఏంది వరద వచ్చేస్తుంది. మనం పులిహార పొట్లాల కోసం వరద బాధితులు ఎలా కొట్టుకుంటారో అలా టికెట్ల కోసం కొట్టుకుంటారు ఓజీ సినిమా కోసం. మీరు బుక్ చేసుకుంటారా బ్రో టికెట్స్? ఎట్లా ఏంటి బ్రో పడి ఏడ దొరికిద్దా అని అవసరం అయితే నుంచొని చూస్తాం, మాకు సీట్ లేకపోయినా పర్లేదు అనుకుంటాం. అంత పిచ్చి. థియేటర్లో బద్దలయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ బ్రో మన ప్రాపర్ వచ్చేసి? ఒంగోలు. మీ ఒంగోలులో ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు బ్రో. ఇక్కడికి వచ్చినాక ఫ్యానా మీరు? ఇప్పుడు కొంతమంది హీరోలకి అయితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు, ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు అని చెప్పొచ్చు. మా దేవుడికి అయితే అన్ని సార్లు ఫ్యాన్స్ ఉంటారు. కొంతమంది హీరోలకి అయితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు, ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు అని చెప్పొచ్చు. మా దేవుడికి అయితే అన్ని సార్లు ఫ్యాన్స్ ఉంటారు బ్రో. ఓజీ కలెక్షన్ల పైన మీ ఒపీనియన్ ఏంటి బ్రో? బ్రో ఓజీ మీద అసలు మామూలుగా పీక్స్ బ్రో. ఎందుకంటా మేము మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయితేనే అక్కడ కలెక్షన్ల వర్షం కురిసిద్ది. అదే సినిమా హిట్ అయిందంటే తుఫాను రేపు డబ్బులు లెక్కేసుకోలేక కొట్టేసరి అల్లాడాల. అట్లా ఉంటది మరి. ఈరోజు సినిమాకి వెళ్ళిలా బ్రో? గంగతో రాంబాబు సినిమా ఈరోజు రిలీజ్ అయింది, దానిపైన మీ అభిప్రాయం? బ్రో దేవుడిని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అంతేనా. అలాగే మా సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎన్నిసార్లు వచ్చినా మేము వెళ్ళిపోతాం థియేటర్కి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ.